ఈరోజు సమాజం పెళ్లి అయినంత వరకు కంగారు, పెళ్లి కావాలి, పెళ్లి కావాలి, పెళ్లి కావాలి, పెళ్లి కావాలి. తీరా పెళ్లి జరిగిన తర్వాత అంతే, కొద్ది రోజుల తర్వాత విడిపోవాలి, 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 విడాకులు కావాలి, కావాలి, కావాలి. చట్టాలను, పోలీస్ స్టేషన్లను, కోర్టులను ఆశ్రయించి విడిపోవడానికి ఈరోజు ఎన్ని జంటలు ప్రపంచవ్యాప్తముగా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. ఎందుకండి ఆ తొందర వాళ్ళకి? ఆలోచించండి, దేవుడు ఏమంటున్నాడు? అసలు మిమ్మల్ని ఎందుకు దేవుడు జతపరిచాడో మీకు తెలుసా? మిమ్మల్ని ఎందుకు ఒకటి చేశాడో తెలుసా? తను దూరమైనా మీరు ఎప్పుడూ దూరం కాకూడదని అనుకుంటున్నాడండి. అది తండ్రి యొక్క మనస్సు. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకున్నది నాకు తెలుసు, ఈ మర్మము గొప్పది అంటున్నాడు. ఇక్కడ పౌలే ఉంటున్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము ఉభయుల సమ్మతి చొప్పునే తప్ప ఒకరిని ఒకరు ఎడబాయకుడి. ప్రార్థన చేసుకోవడానికి కూడా ఇద్దరు పర్మిషన్ తీసుకుని విడిపోమన్నాడు చూడండి. ఏమండి, ఈరోజు మన ఇద్దరు ప్రార్థన చేసుకుందండి. ఓకే ఓకే అమ్మాయి, ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేస్తాను. దేవుడు చెప్తున్నాడండి. 4వ వచనం. భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగే భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు. అంటే నీ భార్య శరీరం మీద ఆమెది కాదు అధికారం, నీది అంటున్నాడు. ఆ ఇరువురి కోసం మాట్లాడుతూ ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలిగినట్లు కొంతకాలం ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, అంగీకారంతో తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడు. విడాకుల కోసం చెప్పట్లేదు ఇక్కడ. ఏదో కొద్ది కాలం ప్రార్థన కోసం, మీ దాంపత్య జీవితానికి, వైవాహ జీవితానికి దూరంగా ఉండడం కోసం ప్రార్థన చేసుకోండి. అది ఇద్దరు అంగీకరించి, ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరిని ఒకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపు లేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కనుసుకునుడి. ఒకవేళ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ మరలా ఒకవేళ మీరు శోధింపబడ్డారు అనుకోండి, నీ భార్య నీకు కావాలి అనిపిస్తే, నీ భర్త నీకు కావాలి అనిపిస్తే, దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రార్థన ముగించేమన్నాడు. తండ్రిగా నాతో చేస్తున్నావు ప్రార్థన, నాతో సంభాషణ ఉన్న పళంగా నిలిపివేసి వెంటనే నీ భర్త దగ్గరికి వెళ్ళు, వెంటనే నీ భార్య దగ్గరికి వెళ్ళు అంటున్నాడండి. నాయన 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 నాతో మాట్లాడు, వెళ్ళు వెళ్ళు, నీ భార్య దగ్గరికి వెళ్ళు. ఇంటిలో పెద్దవాళ్ళు, వృద్ధులైన వాళ్ళు ఉంటే, భార్య వచ్చింది అనుకోండి అండి, నాయన వెళ్ళరా, నీ భార్య వచ్చింది వెళ్ళు అంటారు. తల్లిదండ్రులైన వాళ్ళు అంటారు, అమ్మా అమ్మా ఇల్లమ్మా ఇల్లు, నీ భర్త వచ్చారు వెళ్ళు. తండ్రి కూడా అదే మనసు అండి. ప్రార్థన చేయడానికి సావకాశం కలిగినప్పుడు విడిపోండి. విడిపోండి అంటే ఎక్కడికో వెళ్ళిపోమని కాదు, ఈవిడ పుట్టింటికి ఈయన కన్నవారింటికి వెళ్ళిపోమని కాదు. కొద్ది రోజులు లేదా కొద్ది గంటలు లేదా కొంతకాలం ప్రార్థన కోసం విడిపోండి. అది ఇద్దరు అంగీకరించి, మనస్సు నిలుపుకోలేకపోతే ఇద్దరు కలిసిపోండి అంటున్నాడు. ఏమండి, ప్రార్థన విషయంలో కూడా తన మధ్య నుంచి నేను వెళ్ళిపోతాను, మీ ఇద్దరి మధ్య నేను ఉండను. ప్రార్థన అనే నెపంతో ఒకవేళ మీరిద్దరు విడిపోయే పరిస్థితి వస్తే ముందు నా ప్రార్థన మీరు ముగించేసి నాతో మీరు సంభాషణ నిలిపివేసి ముందు మీరిద్దరూ కలిసిపోండి అంటున్నాడు. అంటే వాళ్ళిద్దరూ మధ్య ఏకమవడం కోసం దేవుడు ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు చూడండి. అంటే విడిపోవడం దేవుడికి ఇష్టం లేదా? అస్సలు ఇష్టం లేదండి. అసలు ఆయన విడిపోవడం అనేది ఆయన మెచ్చడు, నచ్చదు ఆయనకి. ఏమనుకుంటున్నారు మీరు? ప్రార్థన కోసం ఉభయుల అంగీకారం లేకుండా విడిపోకండి అంటున్నప్పుడు ఎవరిచ్చారండి మీకు విడిపోవడానికి అధికారం? దేవుడైతే ఇవ్వలేదండి. నువ్వు క్రైస్తవుడు అయితే, నేను ఇతర చట్టాల కోసం వాటి కోసం నేను చెప్పటం లేదు. కేవలం క్రైస్తవులుగా క్రీస్తును నమ్మి ఇదిగో ఈ వాక్యాన్ని, ఈ చట్టాన్ని గౌరవిస్తున్న వాళ్ళ కోసం నేను చెబుతున్నాను సుమా. క్రైస్తవులై క్రీస్తుని స్వీకరించామని చెప్పుకుంటున్న వాళ్ళు ఈరోజు దేవుని మాటలను ఎంతవరకు కుటుంబాలుగా గౌరవిస్తున్నారు అని తెలుసుకోవాలి. సంబరాలతో ఆనందాలతో కలిసిపోయి అనతి కాలంలోనే ఇద్దరు గొడవలతో అల్లర్లతో విడిపోయి వీధికెక్కి రచ్చకెక్కి, ఏమండి, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, అవసరాల కోసం ఈరోజు విడిపోతున్నారండి, విడిపోతున్నారు. అది దేవుడు అంగీకరిస్తాడని మీరు అనుకుంటున్నావా? క్రైస్తవ సోదరా సోదరి, నేను ఓన్లీ క్రిస్టియన్స్ కోసం మాట్లాడుతున్నానండి. నేను హిందూ మ్యారేజ్ లా కోసం మాట్లాడలేదు, మహమ్మడన్ లా కోసం నేను మాట్లాడలేదు, ఇతర వాళ్ళతో నాకు సంబంధం లేదు. నేను చెబుతుంది క్రీస్తును నమ్మిన క్రైస్తవుల గురించి నేను చెబుతున్నాను. నీ దేవుడు నీతో ఏం చెప్పాడు, నీ కుటుంబంతో ఏం చెప్పాడు, భార్యాభర్తలుగా మీతో ఏం చెప్పాడు అనేది మీరు తెలుసుకోవాలి. విడిపోవాలని కోరుకున్న ఎందరో ఒక ప్రశ్నగా యేసు దగ్గరకు వచ్చి ఏమని అడుగుతున్నారో చూడండి. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 3వ వచనం నుంచి చూడండి ప్రియులారా. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన ఎద్దుకు వచ్చి ఏ హేతువు చేతనైనను, ఏ కారణం, హేతు అంటే కారణం, ఏ కారణము చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా, వివాహమాడిన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగుగా
ఆయన అంటున్నాడు చూడండి, ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందురని చెప్పినని చదవలేదా మీరు? వారిద్దరు వేరు కాదర్రా, ఒకే ఒక శరీరం, ఏకదేహం. ఏకదేహాన్ని రెండు ముక్కలు ఎలా చేస్తావు నువ్వు చెప్పు? ఏది నేను అడ్డంగా నరికేయమన్నాడు చూద్దాం, హాఫ్ పీస్ చేయమన్నాడు చూద్దాం. భార్య భర్తలుగా దేవుని చేత జతపరచబడిన మీరు ఇద్దరు కారరా, ఒక్కరు. మీరిద్దరు కాదు, ఇద్దరుగా ఉండరు. మీరు వ్యక్తులుగా మీరు ఇద్దరుగా కనబడుతున్న శరీరాలను బట్టి దేవుని దృష్టిలో మీరిద్దరు ఒక్కటిగా ఉన్న మీరు ఎలా వేరు అయిపోతున్నారు? ఎలా వేరు అయిపోదాం అనుకుంటున్నారు? అసలు బైబిల్ని గౌరవిస్తున్నారా మీరు? అసలు క్రీస్తు మాటను మీరు గౌరవిస్తున్నారా? మాకేంటిలాంటి బోల్డ్ కారణాలు ఉన్నాయనుకుంటున్నారా? మీ కారణాలన్నీ కూడా పనికిరాని కారణాలు. మీరు చెప్పేవన్నీ కుంటి సాకులు. ఇవి దేవుడు అంగీకరించాడు. దేవుడు అంగీకరిస్తాడు అనుకుంటున్నారా? అయ్య బాబు, ఎలా అండి బాబు విడాకులు తీసేసుకున్నాం అనుకుంటున్నారా? వినండి, పూర్తిగా అర్థమవుతుంది. లేదు విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? వినండి, భయం కలగాలి. మత్తయి సువార్త 19:5 ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందిరని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారు ఇద్దరు కాక, ఎవరు చెప్పారు ఇద్దరని? ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి యేసుక్రీస్తు వారి మాట, దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. మనుష్యుడు ఎవరండి వేరుపరచడానికి? కుటుంబంలో పెద్దలు కూర్చోబెడతా విడిపోవడానికి? వాళ్ళెవరు పెద్దలు? నిన్ను విడగొట్టడానికి వాళ్ళెవరు? పరిశుద్ధ వివాహం అన్నావు, బైబిల్ మీద ప్రమాణం చేశావు, దేవుని మాటలు చదివావు, ఎన్నో చేశావు నువ్వు వివాహంలో. ఈరోజు తేడా వచ్చేసరికి, ఇద్దరి మధ్య పొసగకపోయేసరికి, కుదరకపోయేసరికి విడిపోతారా? ఎవరిచ్చారు? ఎవరండి మిమ్మల్ని విడదీసేవారు? దేవుడు అంటున్నాడు, వారిద్దరూ ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. అప్పుడు ఎలాంటి లా పాయింట్ లాగారు చూడండి వాళ్ళు. మీరు కూడా ఎలాంటి లా పాయింట్ లాగుతారు ఇప్పుడు. ఎందుకంటే బైబిల్లో మనకి ఏదో దొరకాలి అంతే. విడిపోవడానికి చిన్న సందు ఉంటే చాలు, క్లాస్ ఉంటే చాలు. ఎక్కడ విడిపోవడానికి అవకాశం ఉందా అని మనం ఎదుగుతుంటాం కదండి. వినండి, అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రిక ఇచ్చామని విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించను? అబ్బబ్బబ్బబ్బా, ఏమి పురాతనమైన సెక్షన్ చెప్పారండి. క్రీస్తుకు పూర్వం ఉన్న ప్రాచీన సెక్షన్ తీసుకొచ్చి యేసుప్రభుకి అప్లై చేశారండి. ఏమని చెప్తున్నారు? అలాగైతే మోషే ధర్మశాస్త్రంలో దేవుడు రాయించాడు. ఏమని రాయించాడు? పరిత్యాగ పత్రిక. పరిత్యాగం, నేను నిన్ను విడనాడుతున్నాను, అదే విడాకుల పత్రం. అదేనండి విడాకుల పత్రం, పరిత్యాగం. నేను నిన్ను పరిత్యజిస్తున్నాను, ఇక మీదట నేను విడనాడుతున్నాను అనే ఒక కాగితాన్ని రాసుకొని పరిత్యాగ పత్రిక ఇచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని వారు అడుగ్గా ఆయన అంటున్నాడు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చును గాని ఆది నుండి అలాగూ జరగలేదు. ఎంతమందికి విడాకుల పత్రాలు ఇచ్చి మోషే గారు పెళ్లి పెడాకులు చేశారు చెప్పండి? ఎంతమంది క్రైస్తవ సంఘాలలో క్రీస్తు వచ్చిన తరువాత బైబిలులో పరిత్యాగ పత్రికనిచ్చి విడిపోయారు మీరు చెప్పండి? క్రైస్తవులతో నేను అంటున్నమాట. దేవుని పిల్లలారా, పరిత్యాగ పత్రిక ఇచ్చేయచ్చు కదా, విడాకుల పత్రం ఇచ్చేయచ్చు కదా. పాత ధర్మశాస్త్రం అండి. కంటికి కన్ను పంటికి పన్ను ఉంది, నీ పన్ను తీసేయమంటావా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న పత్రిక 3:14 మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక, ఇంకా కఠినత్వం పోలేదు మీలో, మీ మనస్సులు కఠినములాయను గనుక ఏమంటున్నాడు? ధర్మశాస్త్రము, పాత నిబంధన, ధర్మశాస్త్రం మోషేకి ఇవ్వబడింది. పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు, ఆ క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆముసిగే నిలిచి ఉన్నది అంటున్నాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 10:5 చూడండి, 4 విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తమై ఉన్నాడు, సమాప్తి అయి ఉన్నాడు అంటున్నాడు. చూడండి, ఫుల్ స్టాప్. ఇంక దాని విషయాలు మాట్లాడకండి. ఆ చట్టాలను, పాత ధర్మశాస్త్రం మోసే చట్టాలను అప్లై చేయకండి. ఇక్కడ పరిత్యాగ పత్రిక ఇచ్చేమన్నాడు కాబట్టి పరిత్యాగ పత్రిక ఇచ్చేస్తారా? విడిపోతారా? జతపరిచిన వారు విడిపోకూడదు. ఇప్పుడు చదవండి మరలా మన మాట. మత్తయి సువార్త 19:8
ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యను విడనాడ మోసి సెలవిచ్చను గాని ఆది నుండి అలాగూ జరగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దాన్ని పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితో అనేను. ఒక్క కారణం చెప్పాడండి. ఏంటి? వ్యభిచార కారణం తప్ప. ఒకవేళ నిన్ను కాదని వేరొక కారణం చేత వేరొకరిని కోరుకొని వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే వ్యభిచార కారణమును తప్ప నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లు చేసుకొనకూడదు. కానీ ఈరోజు విడిపోతున్న వాళ్ళందరూ ఆ కారణం చేత విడిపోతున్నారా? ఈరోజు విడిపోవడానికి సిద్ధపడుతున్న వాళ్ళందరూ ఆ కారణం చేతనా? కట్నం రాలేదని, ఆస్తులు ఇవ్వలేదని, ఇద్దరి మధ్య సఖ్యత లేదని, ఆడపిల్ల పుట్టిందని, కుమారుడు జన్మించలేదని, అత్తమామలు సడుక్కున్నారని, ఈరోజు ఎన్నో రకాల కారణాలండి. క్రైస్తవుల కోసం చెప్తున్నాను నేను. అందరూ ఈ కారణం చేత విడిపోతున్నారా? ఆలోచించండి. లేదండి. ఈ మాట విన్న వెంటనే శిష్యులు అంటున్నారు 10వ వచనంలో, ఆయన శిష్యులు భార్యాభర్తలకు ఉండే సంబంధం ఇట్టిదైతే బాబోయ్ పెండ్లి చేసుకొనకుండుట యుక్తము కాదు, పెండ్లి చేసుకొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. అయ్యి బాబోయ్ ఇలాంటి గొడవ ఉంటే ఒకసారి లింక్ ఏర్పడిన తర్వాత లింక్ వదలకూడదు అన్న కారణం అయితే అసలు లింక్ తగిలించుకోకుండా ఉంటే మంచిది అంటున్నాడు. పెండ్లి చేసుకోకుండా ఉంటే మంచిది అంటున్నారు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి. అందుకైన అనుగ్రహం నొందినవాడు తప్ప మరి ఎవడును ఈ మాట అంగీకరింపనేరరు. అనుగ్రహం ఉండాలి. నీ భార్యను నువ్వు వేలుకోవాలంటే, నీ భార్యను నువ్వు విడనాడకుండా ఉండాలి అంటే నువ్వు అనుగ్రహం కావాలి నీకు. ఆయన ఏకం చేసింది విడిపోవడానిక? ఏకదేహమైనది విడిపోవడానిక? ఎలా విడిపోతున్నారండి? ఎలా వేరైపోతున్నారండి? ప్రేమించుకున్నప్పుడు ప్రేమ లేక, విడిపోవడానికి విడాకులకు ప్రేమ లేక, మీ ఇద్దరి మధ్యన ప్రేమ లేదు, చనిపోయింది ప్రేమ లేదు మీలో, చనిపోయింది. క్రీస్తు ఒకవేళ మీ ఎందుకు జీవిస్తుంటే, క్రీస్తు ప్రేమనే మీరు కలిగి ఉంటే ఎందుకు నీవు ఆమెని నీ భార్య నువ్వు ప్రేమించలేకపోతే, ఎందుకు నీ భర్తను నువ్వు ప్రేమించలేకపోతున్నావు? దేవుడు బైబిల్లో ఏం చెప్పాడో తెలుసా? నా భర్త అవిశ్వాసి కాబట్టి నేను విడిచిపెట్టేస్తున్నానండి. విడిచిపెట్టేస్తావు అవిశ్వాస అయితే? నా భర్త మారలేదు కాబట్టి నేను విడిచిపెట్టేస్తానండి. నా భార్య మారలేదు కాబట్టి నాకు ఈమె వద్దండి. ఎవరండి మారినంత మాత్రాన వద్దని చెప్పడానికి, తృణీకరించడానికి? అందుకే ఏమంటున్నాడు తెలుసా? అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం చూడండి ప్రియులారా. నావలే ఉండటం మేలని వారికి పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతో చెప్తున్నాను. బాబు నీకు పెళ్లి కాలేదా? అయితే నా సలహా విను. నువ్వు విధవరాలు అయిపోయావు, నీ భర్త చచ్చిపోయాడా? అయినా నా మాట విను. నావలే ఉండటం మేలు. పెండ్లిని కోరుకోవద్దు నాయన, పెండ్లిని కోరుకోవద్దు. ఎందుకంటే ఒకసారి బంధం ఏర్పడిన తర్వాత ఆ బంధాన్ని నువ్వు తెంచుకోవాలనుకుంటే నీవు తెంచుకోలేవు. తెంచుకోవడానికి దేవుడు అనుమతి ఇవ్వడు అంటున్నాడు చూడండి. 9 ఆయనను మనసు నిలుపలేని వాళ్ళ పెండ్లి చేసుకొని వచ్చును, కామ తప్తులకు కంటే పెండ్లి చేసుకున్నట్టు మేలు. పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. భార్య భర్తను ఎడబాయకూడదు. అసలు విడిచిపెట్టడానికి వీల్లేదు. నువ్వు ప్రార్థన కోసం వేరైపోతేనే, అది నా కోసం ప్రార్థన కోసం వేరైపోతేనే ముందు ప్రార్థన ఆపేసి కలిసిపోండి అంటున్నాడే. అలాంటిది మీరు విడిపోవడానికి ఎవరిచ్చారు మీకు హక్కు? ఎవరిచ్చారు హక్కు? నిజంగా అండి, ఏ పెద్దలైతే నిజంగా వీళ్ళిద్దరు వివాహాన్ని కుదిర్చిన వాళ్ళు చిన్న సమస్య వచ్చేసరికి భర్త పక్షాన ఉన్నవాళ్ళు కానీ భార్య పక్షాన ఉన్నవాళ్ళు కానీ నిజంగా ఇద్దరు సామరస్యపూర్వకంగా కుటుంబాన్ని కట్టేటట్టు ఉండరండి. అమ్మాయి నిజంగా ఏదో అలిగి ఇంటికి వచ్చేసింది అనుకోండి, ఏమన్నా చెప్పండి, ఎందుకమ్మా వచ్చేసావు నువ్వు? నీ భర్త, నువ్వు రావడానికి వీల్లేదు. క్రైస్తవులైతే ఏం చెప్పాలి? వెళ్ళు, చావైనా బ్రతుకైనా నీకు అతనితోనే. లేదమ్మా అతను తాగేసి వచ్చేస్తున్నాడు, ఆ తాగేసి వస్తే మార్చుకో నీ భర్తని. అవునమ్మా తాగుబోతా, రా వాడి సంగతి ఏంటో నేను చెప్తాను, నువ్వు మాత్రం అడుగు పెట్టొద్దు వాడు వచ్చినా సరే. అలాంటి తల్లిదండ్రులు లేరా? అనవసరంగా చిన్న సమస్యను పెద్ద సమస్యగా మార్చి ఇరువురు మధ్య వైషమ్యాలను పెంచి గొడవలను పెద్దది చేసి ఏదో తన బిడ్డని కాపాడుకుందామన్న ఒక దృక్పథంతో భర్త నుంచి శాశ్వతంగా దూరం చేసే ప్రక్రియ జరుగుతుందండి. అటు భర్త తాలూకాలు చూసారు, అది వెళ్ళిపోయింది, చూసారు అది వెళ్ళిపోయింది, ఇంకా మన దాని గొమ్మని తొక్కనే వద్దంటారు. ఇక్కడ అనవసరంగా లేనిపోని ఫాల్స్ ప్రెస్టేజ్లకి, పౌరుషాలకి, పంతాలకి పోయి నా భర్త రావాలని ఈమె, నా భార్య వస్తుందని ఆయన, ఇలా ఒకరిని ఒకరు అనుకొని నేను తగ్గకూడదంటే నేను తగ్గకూడదు, నేను తగ్గించుకోకూడదంటే నేను తగ్గించుకోకూడదని
ఇలా లేనిపోని పంతాలకు వెళ్ళిపోయి చివరికి తమ కుటుంబాలని విచ్ఛిన్నం చేసుకుంటున్నారండి. ఈరోజు విడిపోతున్నారండి. అలా విడిపోవడం దేవుడు అనుమతిస్తాడనుకుంటున్నారా? అనవసరమైన కారణాల చేత విడిపోవడానికి దేవుడు అనుమతిస్తాడనుకున్నారు? నో 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 నో, అనుమతించడండి. పెండ్లైన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. ఒకవేళ నువ్వు ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలను. ఇలా విడాకులు ఇచ్చాడు, అలా పెళ్లి చేసుకోవడం, ఇలా విడాకులు ఇచ్చాడు, అలా పెళ్లి చేసుకోవడం. ఎంత ఫాస్ట్గా జరిగిపోతుందండి. మరీ విదేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో దారుణంగా తయారైపోయండి. ఈరోజు అదే జబ్బు మనకు కూడా సహజీవనం పేరట మనకు కూడా వచ్చేసి, ఏమండి, ఇద్దరి మధ్య అవగాహన కుదిరినంత వరకు వీళ్ళు కలిసి బ్రతికిన తర్వాత, నచ్చితే డేటింగ్ అయిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుంటారు. నచ్చకపోతే కాపురం అయిన తర్వాత నీ మార్గం నీది, నా మార్గం నాది. మరి వీళ్ళిద్దరి దాంపత్యానికి, వీళ్ళిద్దరు అనుబంధానికి ప్రతిరూపంగా పుట్టిన వాళ్ళు ఏంటి వాళ్ళ పరిస్థితి? ఈరోజు విదేశాల్లో 40% మంది పిల్లలైన వారు ఎవరు తల్లి ఎవరు తండ్రి? ఎందుకంటే ఒక ఆయన్ని పెళ్లి చేసుకుంది, విడిచిపెట్టేసింది, వెళ్ళిపోయింది. ఈమె మరొక ఆయన్ని పెళ్లి చేసుకుంది, ఆయనకి మళ్ళీ పిల్లలకి అంది. ఆయన విడిచిపెట్టేసింది, మరొక ఆయన పెళ్లి చేసుకుంది, మరలా పిల్లలకి అంది. ఇలా భర్తలు చేస్తున్నారు, భార్యలు చేస్తున్నారు. ఇలా వీళ్ళు ఈ కుటుంబాల మధ్య జన్మించిన అనేక మంది ఈరోజు తండ్రులు లేక, తల్లులు లేక సమాజంలో కంటకులుగా మారిపోతున్నారండి అలాంటి వాళ్ళు. అవును, అందుకే అంటున్నాడు, ఏ బిడ్డల కోసమైతే నేను ఎదురు చూస్తున్నానో, నాకు దూరమైనా పర్వాలేదు, మీరిద్దరు దూరం కాకూడదని దేవుడు ఆది నుంచి దేన్నైతే కోరుకున్నాడు, తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకుంటాడు అని మహామర్మాన్ని చెప్పాడు, అది తెలుసుకొని కూడా దేవుడు ఎందుకు ఓర్పుతో నీ పట్ల చూస్తున్నాడో తెలుసా? మీ కుటుంబం పట్ల చూస్తున్నాడో తెలుసా? మీ గర్భాల గుండా వచ్చేవాళ్ళు తనకు వారసులుగా కావాలని. ఎంతమందికి అర్థమైంది చెప్పండి దేవుని ప్రణాళిక? ఎంతమందికి అర్థమైంది చెప్పండి దేవుని జ్ఞానం? దేవుడు అంటున్నాడు, పెండ్లైన వారికి నేను కాదు, ప్రభువు ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఏళ్ళ పెండ్లు చేసుకొనకుండవలను, లేదా తన భర్తతో సమాధాన పడవలను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు అంటున్నాడు. చూడండి, పరిత్యజింపకూడదు, విడిచిపెట్టొద్దు. నీ భార్యను విడిచిపెట్టడానికి వీల్లేదు, నీ భర్తను విడిచిపెట్టడానికి వీల్లేదు. ఏంటి కారణాలు చెప్తున్నావు? లేనిపోని కారణాలు. లేనిపోని కారణాలు ఏం చెప్తున్నావు చెప్పు. ఒకళ్ళు నీ భర్త అవిశ్వాసి అంటున్నావా? దేవుడు నమ్మలేదంటావా? ఎందుకు మనం పుట్టింటికి వచ్చాంటే నా భర్త అవిశ్వాసి అండి, ప్రభువు నమ్మటం లేదండి, గుడికి వెళ్ళనివ్వట్లేదండి. మరి ఎందుకు చేసుకున్నావు? చేసుకుంటే చేతనైతే మార్చుకో, లేదా ఓర్చుకో. తిడుతున్నాడండి, కొడుతున్నాడండి అంటే గృహహింస చట్టం పెట్టేస్తావా? వెళ్ళి కేసు పెట్టేస్తావా? అప్పుడు భర్త ఏమనుకుంటాడు, ఇది నన్ను రోడ్డుకి లాగింది, ఇది దీంతో నాకు వద్దంటాడు. ఇలా ఒకరిని ఒకరు పరిత్యజించుకొని దేవుని సంకల్పానికి భిన్నంగా తయారవుతున్నారండి. ఇక మీ ఇద్దరి దాంపత్యానికి, ప్రేమకు నిదర్శనంగా పుట్టిన పసివాళ్ళు ఏం కావాలి చెప్పండి? ప్రేమ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కాపురం చేసి, ఏమండి, 2-3 పిల్లలు కనేసావు. కనేసిన తర్వాత రేపొద్దున విడిపోయేసరికి వచ్చేసరికి, ఏమండి, కొడుకైతే మాత్రం వారసుడు నాకు కావాలి, ఆడపిల్ల అయితే నాకు వద్దంటున్నాడు. ఏమండి, అలాంటి వాళ్ళు లేరా? మగవాళ్ళు, క్రైస్తవుల కోసం చెప్తున్నానండి, నేను మిగిలిన వాళ్ళ కోసం మాట్లాడలేదు. పిల్లలు వద్దట. పిల్లలుంటే మరలా నాకు వడ్డు, నేను ఇంకో పెళ్లి చేసుకోలేనుగా. ఎంతో కొంత డబ్బుని ఇచ్చి వదిలించుకోవాలనుకున్నారు, విడుదల కావాలని కోరుకుంటున్నారు. మరి ఆ బిడ్డ జీవితం ఏంటి? ఆ బిడ్డ భవిష్యత్తు ఏంటి చెప్పండి? ఆ పిల్లల బ్రతుకులు ఏమవ్వాలి చెప్పండి? తండ్రి లేకుండా తల్లి దగ్గర బ్రతికినంత కాలం లోకం అంతా తమ తల్లిని చూసి కించపరుస్తున్నప్పుడు ఆ చిన్ననాటి నుంచి ఆ మనస్సులో, ఆ మదిలో మెదులుతున్న ఆలోచనలు, లేదా తల్లి తండ్రిని కాదని దూరంగా ఉంటూ మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు ఆ క్రియలను చూసిన ఆ బిడ్డలు ఏం కావాలి చెప్పండి? ఏంటి, నా తల్లి నా తండ్రిని విడిచిపెట్టింది, ఈమె ఏంటి ఇక్కడ చేస్తున్న పని, అయితే నేనేం చేయాలి? ఇలా పుట్టిన బిడ్డలందరూ కూడా సమాజంలో ఒక భయంకరమైన ప్రవృత్తికి అలవాటు పడిపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా? సమాజంలో జరుగుతున్న అనేక ఇటువంటి తప్పుడు నిర్ణయాలు. మరి నీకు బైబిల్ ఏం చెబుతుంది? అవిశ్వాసి అయితే విడిచిపెట్టకూడదు అంటున్నాడంటే 14వ వచనం. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడను, అవిశ్వాసులైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడను. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులు అంటున్నాడు. చూడండి, అపవిత్రులు. పవిత్రులుగా ఉండరు మీ పిల్లలు, అపవిత్రులుగా మారిపోతారు. సమాజంలో చెడ్డవాళ్ళుగా మారిపోతారు. ఎందుకంటే తల్లి భయం లేదు, తండ్రి భయం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు విడిచిపెట్టకూడదు. ఒకవేళ విడిచిపెట్టాలన్నా నీ హృదయం కఠినమైంది కదా, నువ్వు క్రీస్తును నమ్మలేదు,
క్రీస్తు ప్రేమ నీలో లేదు. ఎందుకు ఎంత కఠినుడిగా మారిపోయావు? ఎందుకమ్మా నీవు అంత కఠినురాలుగా మారిపోయావు నీ భర్త విషయంలో? తప్పు చేసిన వారిని సైతం సహించి ప్రేమించి క్షమించిన మహామూర్తి కదా నువ్వు నమ్మిన యేసుక్రీస్తు. మరి నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు? నువ్వెందుకు సహించలేకపోతున్నావు? నువ్వెందుకు ఓర్చుకోలేకపోతున్నావు? భార్య అంటే భరించేదంటావు, అవునా? భర్త అంటే భరించేవాడు అంటావు. మరి ఎందుకు భరించలేకపోతున్నావు? నీ భర్తను ఎందుకు భరించలేకపోతున్నావు? నీ భార్యను ఎందుకు భరించలేకపోతున్నావు? అవసరం తీరిపోయిందా? ఇంకా ఆమె మీద మోజుపోయిందా? ఇంకా వాళ్ళతో సంబంధం వద్దనిపిస్తుందా? వద్దర్రా, అటువంటి ఆలోచనల వైపు వెళ్ళకూడదు. నూతన ధర్మశాస్త్రంలో దేవుడు ఎన్నో మంచి ఉత్తమమైన మాటలు చెబుతున్నాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 27వ వచనం, భార్యకు బద్ధుడవై ఉంటేవా ఒకసారి మెడలో తాళి కట్టావా విడుదల కోరవద్దు. విడుదల కావాలా? విడాకులు కావాలా? భార్యకు బద్ధుడవై ఉంటివా విడుదల కోరవద్దు. భార్య లేక విడిగానుంటివా అలాంటప్పుడు వివాహం కోరవద్దు. ఎందుకు కావాలి నీకు పెళ్ళి? అలుగులు, మనస్పర్ధలు, అపార్థాలు, అనుమానాలు, వీటన్నిటికీ త్రోవనిచ్చి ఏ కారణం చేత ఏ హేతువు చేతనైనను అన్నాడు. ఏ కారణమైనా కానివ్వండి, ఏ కారణం చేత వదిలేద్దాం అనుకుంటున్నావు? అదిగో వ్యభిచారం వాడు కనబడదు, వ్యభిచార కారణం చేత వదిలేస్తున్నాను. అయితే నువ్వు కఠినుడు అయ్యా. దేవుడు ఎవరో తెలుసా? దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలుతో ఏమన్నా తెలుసా? నేను నీకు భర్తను. ఇశ్రాయేలుతో చెబుతున్నాడు, నేను నీకు భర్తను. నేను ఒక మంచి మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. మొదట, ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషుని దైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరుగు చేరునా? అలాగ జరుగు దేశం అపవిత్రమగును కదా. అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నువ్వు నా భార్య అంటున్నాడండి. ఇశ్రాయేలుతో ఏమన్నాడు? ఇశ్రాయేలు, నేను నీకు భర్తను. యెషయా గ్రంథం చూడండి ఏమంటున్నాడు? భార్య భర్తల సంబంధం ఎంత గొప్పదని దేవుడు ఆ రోజు ఇశ్రాయేలుతో చెప్తున్నాడండి. ఒరే, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి అలా చెప్పాను కానీ, పరిత్యాగ పత్రిక ఇచ్చి విడిపోమన్నాను కానీ, అసలు ఆది నుంచి ఎవ్వరూ అలాగ పరిత్యాగ పత్రికలు ఇచ్చుకొని విడిపోలేదు, దూరం కాలేదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు అంటున్న మాట, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త కదా. ఇశ్రాయేలు, నేనే కదా నీ భర్తని. మరి నువ్వు ద్రోహం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, వ్యభిచరించినప్పుడు, నన్ను కాదని వేరొకరు నువ్వు కొలిచినప్పుడు, అప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకున్నానో తెలుసా? దేవుడు అంటున్నాడు చూడండి. అదేనండి ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 2వ మాట, ఆయన నువ్వు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారం చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 12వ వచనం, ఉత్తర దేశంలో ఈ మాటలు ప్రకటింపము. ద్రోహిని ఒక ఇశ్రాయేలు, ద్రోహం చేసావు కదా నాకు. నా భార్యగా అనుకున్నాను, నేను తప్ప నీ మనసులో ఎవరు లేరనుకున్నాను, కానీ నువ్వు మోసగించావు నన్ను. ద్రోహిని ఒక ఇశ్రాయేలు, తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపము పడనీయును, నేను కృపగలవాడును గనుక నేను ఎల్లప్పుడూ కోపించేవాడును కాను. తిరిగి రమ్ము అంటున్నాడేటండి. తప్పు చేసిన నీ భార్యను తిరిగి స్వీకరించే మనస్సు నీకుందా? అబ్బాయి వ్యభిచార కారణం చేత వదిలేమన్నాడు కాబట్టి బాగా నేను వదిలేస్తున్నాను, విడాకులు ఇచ్చేయండి. ఎంత ఆనందం నీకు! విడిపోవడానికి ఎంత సంబరం నీకు! మెడ మీద బరువు దించి దిగిపోతుందనా? పుట్టిన పిల్లల్ని ఏం చేస్తావు? నీ ప్రేమకు ప్రతిరూపంగా దేవుని కొరకు జన్మనిచ్చిన ఈ బిడ్డలు ఏం చేస్తావు? వదిలేస్తావా? గాలికి విడిచిపెట్టేస్తావా? ఎవడిచ్చారు నీకు అధికారం? ఏమండి, తండ్రితో ఏం చెప్పాడు? తండ్రులారా, మీ పిల్లల కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచండి అంటే భార్యతో వదిలిపెట్టేస్తావా నీకు పుట్టిన బిడ్డల్ని? భర్తకు విడిచిపెట్టేస్తావు నీకు పుట్టిన బిడ్డల్ని? పండుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవ నడిచేటప్పుడు నీ పక్కలో వాళ్ళు ఉంచుకొని దేవుని జ్ఞానాన్ని చెప్పమని దేవుడు చెప్పాడే. చెప్పినందుకు దేవుని మాటను క్రైస్తవుడుగా నువ్వేం గౌరవించావు? ఒక క్రైస్తవురాలుగా నువ్వేం గౌరవిస్తున్నావు చెప్పు. అర్థమైందా నీకు బైబిల్? నువ్వు మరలా పైకి క్రైస్తవుడివి, నీకు దేవుడు అంటే అపారమైన ప్రేమ, భక్తి. దేవుడిని మాయ వేషధారణ చూసి మోసపోడు, లోకం మోసపోతుందేమో నిన్ను చూసి. అవును, మరి నువ్వు మేకవన్న పులివు, నువ్వు గొర్రె చర్మానికి కప్పుకొని తోడేలు, నువ్వు బయట సమాజానికి మాత్రం చాలా పవిత్రుడు, మంచివాడివి. అలాంటప్పుడు
ఎవరిని నేరస్తులు చేయాలనుకుంటున్నావు? ఏమండి, ఇప్పుడు విడిపోయిన భార్యాభర్తలు చూడండి, ఇద్దరితో మాట్లాడండి విడివిడిగా, ఈవిడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆయన కోసం ఇన్ని చెబుతుందండి బాబు, మా ఆయనండి బాబా ఇలాంటి అలాంటి ఉండాలి. ఏ మరి అప్పుడు ఎందుకు ముసిముసి నవ్వులతో నవ్వించుకొని మెడవంచి దారి కట్టించుకున్నావు? అప్పుడు అందగాడు, ఇప్పుడు ఆ పెళ్లి సందడి నిజంగా చూస్తేనండి అబ్బా ఒకరినొకరు రాసుకోవడాలు, పూసుకోవడాలు, ఏమండి పలకరింపులు, నవ్వులు, ఎంత ఆనందం. నిజంగా విడాకులు కోరుకున్న ప్రతి వారు పెళ్లి కేసటి వేయాలి ముందరే, పెళ్లి చూడండి ముందు మీదని. వీళ్ళు వాళ్ళు చూసారు అత్తమాలు కొట్టుకుంటుంటారు, పెళ్లి కొడుకు తరపోలు, పెళ్లి కూతురు తరపోలు, నువ్వెంత ఆడుకుంటుంటారు చూసారా, అందరినీ కాళ్ళు చేతులు కట్టేసి కుర్చీలు కూర్చోబెట్టి మొత్తం వాళ్ళగా జరిగిన పెళ్ళంతా వేయాలి. ఆ రోజు చూసారా, వదిన గారు, అన్నయ్య గారు చెప్పండి, ఏ కట్నం తెచ్చిందనా, కాసులు బంగారం ఇచ్చిందనా, ఆస్తులు తెచ్చాడనా, అందగాడనా, కోటీశ్వరుడనా? ఆ రోజు ఆ మాటలన్నీ మాట్లాడుతున్నావు. ఈరోజు ఎందుకమ్మా మాట మార్చావు? ఈరోజు ఎందుకు బాబు మాట మార్చావు? ఆ రోజు అన్నయ్య గారు, వదిన గారు అని పిలిచేటప్పుడు ఈరోజు 150 బూతులు వస్తున్నాయి. అగౌరవంగా మాట్లాడుతున్నావే, సంస్కారం లేదా నీకు? సభ్యత లేదా నీకు? కారణం అవసరత తీరిపోయింది, తేడా వచ్చింది. తేడా రానంత వరకే ఏ మనిషి అయినా సరే మీరు అని మాట్లాడతాడు, తేడా వచ్చిందా నువ్వు అంటాడు, అంతే. ఒక్క మాటలో తెలిసిపోద్ది. నువ్వు అని మాట్లాడా వీడు గౌరవం పోయినట్టే. ఈరోజు చూడండి అరా, ఈరోజు విడిపోతున్న ఎన్ని జంటల దగ్గరికి వెళ్ళి విడివిడిగా వీళ్ళు కానీ వాళ్ళు కానీ పరిశీలించండి. నిజంగా మన చట్టం కూడా ఎంత మంచిది అంటే అండి, ఎవరైనా విడాకులకి అప్లై చేసిన వెంటనే చట్టం విడాకులు ఇవ్వదండి, ఇలా 1 సంవత్సరం తర్వాత కనబడంటది. ఎందుకు? ఈ సంవత్సరంలో కనీసం ఇద్దరు కలుస్తారేమో అని. కనీసం ప్రేమ మన చట్టానికైనా ఉంది, కానీ దేవుని చట్టాన్ని గౌరవిస్తున్న క్రైస్తవులకు లేదండి. మ్యాజిస్ట్రేట్ గారికి ఉందండి, నల్ల గౌను వేసుకున్న ఆయన పాపం అయ్యో విడిపోకూడదే, వీళ్ళిద్దరూ విడిపోకూడదే, వీళ్ళిద్దరూ ఎలాగైనా కలవాలి అనే ఉద్దేశంతో అలాగా డ్రాగాన్ చేస్తుంటారండి కేసులు. సంవత్సరాల తరబడి సాగుతుంటాయండి. ఎప్పుడొకప్పుడు భర్త యొక్క అవసరత నీకు తెలుస్తుంది, ఎప్పుడొకప్పుడు భార్య యొక్క అవసరత నీకు తెలుస్తుంది. నీ ఒంటిలో బాగోలేనప్పుడు నీకు ఎంత సేవ చేసిందో జ్ఞాపకం చేసుకో. నీ అవసరాలు తీర్చడానికి ఎంత కష్టపడ్డాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ రోజు ఎంతో ఆనందంగా ఉత్సాహంతో పెళ్లి చేసుకొని నీవు ఈరోజు చెయ్యని చేదరించుకొని అవమానకరంగా మాట్లాడుతూ ఈరోజు లేని మాటలు, కాని మాటలు ఎన్ని చెబుతున్నావే వాళ్ళ మీద. ఇది సబబా, సమంజసమా? ఎంత తప్పు చేస్తున్నారా? వద్దర్రా. నిజంగా నువ్వు కఠినుడు కాకపోతే, నీ భార్య తప్పు చేస్తే అదే స్థానంలో నీ కూతురుంటే ఏం చేస్తావు? నీ కూతురు వ్యభిచారం చేస్తే వ్యభిచారం చేసావే తగినంటారా దీన్నంటావా? కడుపులో పెట్టుకుంటావు నీ కూతురైతే. భార్య కూతురు కాదా నీకు? కూతురు ఒక్కతే ఆడది, భార్య మాత్రం ఆడది కాదా? కూతురు ఎంత తప్పు చేసి వచ్చినా సరే నీ కడుపులో పెట్టుకుంటావు, కొడుకు ఎంత తప్పు చేసి వచ్చినా సరే నీ కడుపులో పెట్టుకుంటావు. కానీ ఏమండి, పురుషుడు చేసే పనండి. అదే స్త్రీ అయితే, అదే తల్లి అనుకోండి, ఎంత తప్పు చేసినా నా కొడుకు అంటాదే. నీ కొడుకు తప్పు చేసి వచ్చినా పర్లేదు, కోడలు మాత్రం సమర్థించు, కొడుకునే సమర్థిస్తావు. ఎందుకంటే కోడలు పరాయింటిది, కొడుకు నీ సొంత వాడు, రక్త సంబంధి. వాడు తప్పు చేసినా కోడల్ని 10 మాటలు అంటావు, కానీ కొడుకుని మాత్రం పన్నెత్తు కూడా మాట అనవే. పక్షపాతం నీది. ఇలా పక్షపాత ధోరణితో తల్లి కానీ, తండ్రి కానీ, భార్యలు కానీ, భర్తలు కానీ ఉండటం వలన ఏమైపోతున్నాయి చెప్పండి? కుటుంబాలన్నీ కూడా వివాహ వ్యవస్థ అంతా కుప్పకూలిపోతుందండి ఈరోజు. వివాహ వ్యవస్థ, దేవుడు ఎన్ని ఆలోచనలు, ఎన్ని ప్రణాళికలతో అయితే ఉన్నాడో అవన్నీ కూడా నేల రాలిపోతున్నాయి. మీ ఇద్దరి ప్రేమకు ప్రతిరూపంగా ప్రేమలు జన్మించాలని, ప్రేమ ప్రతిరూపాలు పుట్టాలని దేవుడు ఎన్ని కోరుకుంటున్నాడో. అందుకే పానుపు నిష్కల్మషమైనది అన్నాడు. వివాహం అన్ని విషయంలో అబ్బో నాకు పెళ్ళి అంటే సందడి అన్నాడు ఆయన. నిజంగా దేవుడు కోరుకునేది ఇదేనా? అందుకేనా విడిపోవద్దు అన్నాడు. నా నుంచి, నా ప్రార్థన కోసం మీరు దూరమైనా పర్వాలేదు అంటే ఏంటి? నా కోసం నాతో మాట్లాడడం మీరు విరమించుకున్నా పర్వాలేదు, కానీ మీరిద్దరూ ఎడబాయకండి, ఒక్కటిగా ఉండండి, నేనే సెలవిస్తున్నాను. ఏ కారణం చేత ఒకరినొకరు విడవకండి. మీరిద్దరు ఏకదేహం, ఒకే శరీరం. ఎలా విడిపోతారు? ఇన్ని మాటలు బైబిల్లో చదువుతున్న మనం బిడ్డలను కన్ను తర్వాత కూడా ఎవరి మార్గాన్ని వారిదని చెప్పి మనం బ్రతుకుతున్నాము అంటే, ఈరోజు విడిపోగలుగుతున్నాము అంటే క్రైస్తవులుగా దేవుని బైబిల్ని మనం గౌరవించగలుగుతున్నాం? ఆలోచించండి ప్రియులారా. నిజంగా దేవాది దేవుడు ఒక భార్యగా చూసిన ఇశ్రాయేలీయులు తప్పు చేసినా కడుపులో పెట్టుకున్నాడే. ద్రోహం చేసావు నువ్వు, నాకు తెలుసు ద్రోహం చేసింది. నిజంగా చాలామంది, కొంతమంది భర్తలు నేను చూశానండి, కళ్ళు ఎదుటే భార్య ఎంతో పొరపాటు చేస్తున్నా నిజంగా ఆమెను వద్దనుకోక
కాపురం చేస్తుంటే చాలామంది వచ్చిన స్నేహితులు అడిగినప్పుడు, ఏమిరా నీ భార్య ఎంత తప్పు చేస్తుందే, ఎందుకురా దాన్ని ఇంకా ఏలుకుంటున్నట్టు? ఒరే, నాకు ఇప్పుడు కావాల్సింది భార్య కాదురా, నేను జన్మనిచ్చిన నా బిడ్డలకు తల్లి కావాలి, వాళ్ళు పెరగాలి, వాళ్ళ ఆలనా పాలన చూడాలి. నేను బయటికి వెళ్ళిపోతున్నాను, పని చేస్తున్నాను, వాళ్ళు ఎవరు పెంచుతారు? కనుక నా బిడ్డలకు తల్లి కావాలి కాబట్టి నేను ఓర్చుకుంటున్నాను అన్న వారి మాటలు విన్నప్పుడు, ఆహా, ఎంత గొప్ప మనసు వాళ్ళది. ఏమండి, భార్య ఎందుకు నీకు తల్లి కాకూడదు? నీ తల్లి తప్పు చేస్తే నువ్వు విడిచిపెట్టేస్తావు నీ తల్లిని? నీ భర్త తప్పు చేస్తే నువ్వు విడిచిపెట్టేస్తావు? అదే నీ తండ్రి ఉంటే, నీ తండ్రి అదే స్థానంలో ఉండి తప్పు చేస్తే, అమ్మో మా నాన్న ఎంత చెడ్డవాడైనా మా నాన్న అండి అంటావు. మరి ఎంత చెడ్డవాడైనా నీ భర్త నీకు భర్త కాడా? ఎంత చెడ్డదైనా నీ భార్య నీకు భార్య కాదా? ఆలోచించండారా. దేవుడు నేర్పిస్తున్నాడు ఏమని? ద్రోహిని వారికి ఇశ్రాయేలు తిరిగి రమ్ము, నువ్వు వ్యభిచారం చేసావన్న సంగతి నాకు తెలుసు, కానీ నేను నిన్ను కోరుకుంటున్నాను అంటున్నాడు. ఇది దేవుని మనస్సు. యెషయా గ్రంథం 50:1 ఎప్పుడైనా దేవుడు మనకు పరిత్యాగ పత్రిక ఇచ్చేశాడా? ఇశ్రాయేలుని ఎప్పుడైనా దేవుడు వదిలేశాడా? చెబుతున్నాడు, అందుకే అడుగుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 50:1 యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడుంది? ఇది చూపించి ఎప్పుడు విడాకులు ఇచ్చాను నేను? పరిత్యాగ పత్రిక అని మోషేతో రాయించాను, కానీ నేను ఎప్పుడైనా పరిత్యాగ పత్రిక ఇచ్చానా నీ తల్లికి? ఇవ్వలేదే. అవునా? నప్పుల వారితో ఎవరికి మిమ్మల్ని అమ్మి వేసి తిని? ఎప్పుడైనా మిమ్మల్ని అమ్మేశానా? నప్పులు తీర్చలాగా మా పిల్లల్ని తీసుకెళ్ళిపోండి అన్నానా? అది చెయ్యలేదు. నీ తల్లిని కూడా నేను విడనాడలేదు అంటున్నాడండి మన తండ్రి. అంత గొప్ప మంచి మనస్సు కలిగిన వాడండి తండ్రి. ఎవరండి? మన తండ్రి. ఒకరినొకరు విడిచి ఎలా ఉండగలుగుతున్నావు చెప్పండి. మరి అలాగైతే అండి, మరి చాలామంది వదిలేశారు కదండి. అంటే అది నువ్వు తొందరపాటులో తీసుకున్న తప్పుడు నిర్ణయం. నీ మంచి ప్రవర్తనతో, నీ మంచి మాటల చేత చెడ్డవాళ్ళైనా నీ భర్తను మార్చుకో ఓ స్త్రీ, చెడ్డదైనా నీ భార్యను మార్చుకో ఓ పురుషుడా. మార్చలేవా? నీ దగ్గర వాక్యం లేదా? నీ సత్ప్రవర్తన, నీ సత్క్రియలు ఎందుకు మార్చలేవు చెప్పు? తప్పు చేస్తారు సమాజంలో ప్రతి ఒక్కరూ, తప్పు చేసిన వాళ్ళు. అలాగని ఏ కారణం చేతను వాళ్ళు విడిచిపెట్టాలనుకుంటున్నావు? వ్యభిచార కారణం చేత వదిలేమన్నాడు అంటే, నువ్వు హృదయం కఠినమైంది కాబట్టి, క్షమించలేని మనస్సు నీకుంది కాబట్టి వదిలేస్తాను మాటిగా వ్యభిచార కారణం చూపిస్తున్నావే. నా భార్య ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నది, నేను విడాకులు ఇచ్చేస్తాను. నా భర్త ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నది, నేను విడాకులు ఇచ్చేస్తున్నాను. నువ్వు హృదయ కాఠిన్యం, నీ హృదయం కఠినమైనది. దేవుడు హృదయ కాఠిన్యాన్ని కోరుకునేవాడు కాడు. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 11:2 దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, మనందరినీ కూడా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానము చేసి తిని, కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్టు మీ మనస్సులు చెడిపోయామండి. ఈరోజు మనమంతా క్రీస్తును నమ్మిన మనం, క్రీస్తును స్వీకరించిన మనం, మన మనస్సులు గాయమైపోయి కఠినమైపోయి, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా నువ్వు తొలగిపోనేమోనని భయపడుతున్నాను. మనమంతా క్రీస్తుకు ప్రదానం చేయబడిన వాళ్ళమే. మరి ప్రదానం చేయబడిన మనం మంచి వాళ్ళమా? ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 5:24 నుంచి, సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ భర్తలకు లోబడవలెను. పురుషులారా, మీ భార్యను ప్రేమించుడి, అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి నిజంగా ఒక స్త్రీగా సంఘాన్ని పోల్చి, ఒక యజమానిగా ప్రదానం చేయబడిన స్త్రీగా మనల్ని పోల్చుకుంటే, మన నాథుడైన యేసుక్రీస్తు వారు ఎంత మంచి మనసు అంటున్నాడండి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనానో వాటన్నిటినీ తీసివేసి పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలువబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుకుటకై దాని కొరకు తన్ను తానే అప్పగించుకొనును. మనల్ని ఏలికగా, మన నాథుడుగా, నిజంగా ఎన్ని పొరపాట్లు సంఘస్థులుగా ఉండి మనం చేస్తున్నా వాటన్నిటినీ కఠినుడు కాకుండా మనల్ని క్షమిస్తూ చేరదీస్తూ ప్రతి కళంకాన్ని, ప్రతి డాగును కడుగుతున్నాడటండి. ఏం అవసరం అండి? భారీగా తప్పు చేసి వస్తే కడుపులో పెట్టుకునే భర్త, ఆహా ఎంత మంచివాడండి. అలాగని తప్పును ప్రోత్సహించడానికి చేయటం లేదు ఆయన. నువ్వు పర్లేదమ్మా, ఎవరితో తిరిగి వచ్చినా పర్లేదు, నేను ఏలుకుంటాననేది కాదు. ఏదో ఒక రోజు ఆమె తెలుసుకోవాలి. ఎందుకంటే అవన్నీ ఎండమావులు లాంటివి. నీ కోసం, నీ అందం కోసం చూసేవాళ్ళు అనేక మంది కొద్ది కాలం నీ యవ్వనంలో ఉన్నప్పుడు నిన్ను కోరుకునేవాళ్ళు. కానీ ఆ తర్వాత నీ యవ్వనం తీరిపోయిన తర్వాత నిన్ను ఒంటరిగా విడిచిపెడతారు. తినడానికి తిండి లేక, గతి లేక తర్వాత నువ్వు చావాలి.
అప్పుడు నీకు కావాలి ఒక సహాయం, ఒకరికొకరు సాటి అయిన సహాయం. ఆ రోజు చూడడానికి నీ భర్త కావాలి, చూసుకోవడానికి నీ భార్య కావాలి. ఎందరో లేక ఒంటరిగా నిద్ర మాత్రలు మింగి చచ్చిన వాళ్ళు, ఊరు పోసుకొని ఇంట్లో చచ్చిపోయిన చరిత్రల జీవితాలు ఎంతమంది లేవండి. నిజంగా అండి, భార్యలుగా వాళ్ళలో ఉన్న బలహీనతలను బట్టి కూడా, వాళ్ళలో ఉన్న శరీర దౌర్బల్యాలను బట్టి కూడా, వాళ్ళలో ఉన్న రోగాలను బట్టి కూడా మరి ఎంతోమంది ఉత్తమమైన పురుషులను చూశానండి. నిజంగా ఏ ఒక్కరిని కోరుకోకుండా ఆమె నిజంగా జీవితం అంతా ఈ ఒక్కరితోనే అన్నట్టుగా నిజంగా వీల్ చైర్ మీద నడిపించి 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 ఆమె చనిపోయిన తర్వాత కూడా బిడ్డల కోసం ఏ ఒక్కరిని కోరుకోకుండా ఉన్నవాళ్ళు మహానుభావులైన భర్తలు, పురుషులు లేరా అండి? ఉన్నారండి. భర్తలలో కూడా మహానుభావులు ఎందరో ఉన్నారు, భార్యల్లో కూడా ఉత్తమరాండ్రైన స్త్రీలు ఎందరో ఉన్నారే. అలాంటి వారుగా నువ్వు ఎందుకు ఉండకూడదు? ఒక యేసుక్రీస్తుని అలాగే ప్రేమతో స్వీకరిస్తున్నాడే. నీ భార్య తప్పు చేసిందని ఈ కారణం చూపించి వదిలేసి ఆనందపడదాం అనుకుంటున్నావా? నీ హృదయ కాఠిన్యము బట్టి నేను విడిచిపెట్టమన్నాడు. కానీ నీకు నిజంగా క్రీస్తులాగా ప్రేమించే మనసు, క్షమించే గుణం నీకు ఉంటే క్షమించు, మార్చగలవా? నీ భర్తను నువ్వు రక్షించగలవా? నీ భార్యను నువ్వు కాపాడగలవా? కాపాడడానికి ప్రయత్నం చేయి. కాపాడడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. నిజంగా అవకాశం దొరికింది కదా అని భార్యను విడిచిపెట్టి తప్పించుకుందామని ఒక పురుషుడిగా నువ్వు అనుకుంటే, దేవాది దేవుడు తన మనస్సులోని మాట నీతో చెబుతున్నాడు. ఈ రాత్రి నువ్వు వినాలి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం నుంచి ప్రియులారా ఏమంటున్నాడు అక్కడ? యవ్వన కాలమందు నీవు పెండ్లు చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి. ఎవరు నిలబడతారటండి? సాక్ష్యం చెప్పడానికి ఎవరు వస్తారట? దేవుడే సాక్షిగా వస్తే ఏ కోర్టులో బాబు నువ్వు గెలుస్తావు? నువ్వు వెళ్ళవలసింది దేవుని కోర్టు దగ్గరికి వెళ్ళాలి. తీర్పు తీర్చేది యెహోవాయే. ఆ యెహోవాయే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతానంటున్నాడు. తప్పించుకోగలవా నువ్వు? అన్యాయంగా ఏదో కారణం చేత లేనిపోయిన నెపాల మీద అనుమానాలతో భార్యను వదిలించుకోవాలి అనుకొని చివరికి బిడ్డల్ని కని కూడా ఇంక నీతో నాకు వద్దు. ఎవరు చూసావు? కొంతమంది అనుమానంతో వదిలేస్తారండి. నిజంగా భార్య తప్పు చేసిందో లేదో కూడా వద్దు. అనుమానంతో భార్యను విడిచిపెట్టేస్తారు, అనుమానంతో భర్తను విడిచిపెట్టేస్తారు. అనుమానం కాదు, నిజంగా ఒకవేళ నీ మంచి హృదయం అయితే తప్పు చేస్తున్న నీ భర్తను మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. నీ పాతివ్రత్యంతోనో, నీ గొప్పతనంతోనో, నీకున్న భక్తితోనో నీ భర్తను గెలు, నీ భార్యను గెలు. ఎంతకాలం ఉంటుంది ఆమె ఆనందం? ఎంతకాలం ఉంటుంది ఆయన సంతోషం? ఏదో ఒక రోజు భార్య విలువ తెలుసుకోకుండా పోదు, ఏదో ఒక రోజు భర్త విలువ ఆమెకి తెలియకుండా పోదు. వస్తుంది ఆ రోజు. అప్పటి వరకు ఓర్పు వహించు, సహనం కలిగి ఉండు. దేవుడు చెబుతున్నాడు ఏమని? యవ్వన కాలమందు నీవు పెండ్లు చేసుకొని అన్యాయముగా విసర్జించవు. చాలామంది అండి ఇప్పుడు ముసలైపోయిన తర్వాత కాదండి, అలా పెళ్లి చేసుకొని అలా పిల్లలు పుట్టినట్టు అలా విడిచిపెట్టేస్తున్నారండి. లెక్క చెప్పాలి దేవుడికి. నువ్వు విడాకులు తీసుకున్నాను కూడా పెద్ద మనుషులతో సంతకాలు అయిపోయి కాగితాలు అయిపోయి అనుకుంటున్నావా? భలే అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, యవ్వన కాలమందు నీవు పెండ్లు చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. ప్రమాణాలు చేసావు, పెళ్లినాడి ప్రమాణాలు వదలనని ఎలా వదిలేసావు? ఒట్టు తీసి గట్టు మీద పెట్టేశావా? తప్పుడు ప్రమాణాలు చేస్తున్నావు. నువ్వు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా, మెడలో 3 ముళ్ళు వేసావు కదా, ఆమెతో ఎప్పటి వరకు దాంపత్యం చేసి ఏక శరీరంగా ఉండి పిల్లలు కూడా కన్నావు కదా. మీ ఇద్దరు శరీరాన్ని పంచుకుని ఆ బిడ్డలు పుట్టారే. ఏ కారణం చేత వదిలేరనుకుంటున్నావు? ఏ కారణం చేత వద్దనుకుంటున్నావు? 15వ వచనం, కొంచెముగానే నువ్వు దైవాత్మ నొందిన వారిలో ఎవరినూ ఇలాగూ చేయలేదే. నీకు నిజంగా దైవాత్మ అనేది ఉంటే, మనస్సాక్షి అనేది నీకు ఉంటే, నీ భార్యను విడిచిపెట్టకూడదు, నువ్వు నీ భర్తను విడిచిపెట్టకూడదు. నువ్వు ఎవరిచ్చారు నీకు అధికారం విడిచిపెట్టడానికి? తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు? నువ్వు మంచిదానో చెప్పు. మాటికి భర్త వ్యభిచారం చేశాడని మాట్లాడే భార్యలు, ఏమమ్మా నిజంగా నువ్వు అంత పతివ్రతవా? నీ గుండెల మీద చేసుకుని వాక్యం మీద ప్రమాణం చేసి చెప్పు, వేరొక పురుషుని తప్పుడు చూపుతూ నువ్వు చూడట్లేదని చెప్పవు. నువ్వు దొరకని దొంగ. వాడు బలహీనుడు కాబట్టి వాడు దొరికాడు. నువ్వు నువ్వు బలవంతురాలు కాబట్టి బయటకు మాత్రం చెప్పవు. నీ మనసులో ఏ పురుషుని మీద తప్పుడు ఆలోచన, తప్పుడు కోరిక నీకు రాలేదా ఓ స్త్రీ? అలాగే ఓ పురుషుడా, నీ భార్య ఏదో తప్పు చేసిందని పదే మా ఆవిడ వ్యభిచారండి తప్పు చేసిందని పదే సార్లు చెబుతున్నావే. నువ్వు ఆలోచనలో మంచివాడువా?
నువ్వు వేరే తప్పు చేయని వాడువా? నీ హృదయంలో వేరొక స్త్రీతో తప్పుడు ఆలోచన కలిగినప్పుడే నువ్వు అదే దినమున అదే క్షణమున ఆ స్త్రీతో వ్యభిచరిస్తానని బైబిల్ చెప్పింది. మాటి మాటికి ఆమె వ్యభిచారం అంటావేంటి? నువ్వు ఎప్పుడు వ్యభిచారం చేయలేదా మానసికంగా? నీ ప్రతిరోజు నీ రాత్రిపూట నీ గుండెల్లోకి ఎంతమందిని తీసుకొని వచ్చి వ్యభిచారం చేస్తున్నావు నీకు తెలీదా? ఎంతమందిని గురించి తప్పుడు ఆలోచన కలిగి ఉన్నావో, చూపుతోనే మోహపు చూపుతో ఎంతమందిని చూస్తున్నావో నీకు తెలీదా? ఎలా నువ్వు మంచివాడు అనుకుంటున్నావు? ఎలా నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు? దేవుడు అడుగుతున్నాడు, ప్రశ్నకి జవాబు ఉందా నీ దగ్గర? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, కొంచెముగానైనను, మలకి గ్రంథం 2:15 అండి, కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరినూ ఎలాగూ చేయలేదు. నీకు దైవాత్మ వచ్చిందా? నీకు బాప్తిసం పొందేశానంటున్నావు, నేను చాలా గొప్పవాడిని అంటున్నావు, నాకు బైబిల్ తెలుసు అంటున్నావు, నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్నావు, నేను క్రైస్తవురాలను అంటున్నావు. మంచిది, మరి నీకు తెలీదా? ఒకడు చేసిన ఏమి జరగను, దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసను కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెండ్లి చేసుకుని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులు కాకుండుడి. అనవసరంగా భార్యలను విడిచిపెట్టకండి. అనవసరంగా పరిత్యాగ పత్రికల పేరట కారణాలు చూపించి మీ భార్యను విడిచిపెట్టకండి అంటున్నాడు దేవుడు. 16వ వచనం, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరు? నీ తండ్రి, సైన్యములకు అధిపతిగా యెహోవా. ఆయన ఏమంటున్నాడు? ఏమని అంటున్నాడండి? భార్యను పరిత్యజించుట. పరిత్యాగ పత్రిక ఇచ్చేశాను, వ్యభిచారం చేసేసింది, నువ్వు చూసేసావు, మరి రెడీ హ్యాండెడ్గా నీకు దొరికిందా? నీ హృదయం కఠినమైపోయింది కాబట్టి నువ్వు క్షమించలేని మనస్సు, మార్చుకోలేని దౌర్భాగ్య స్థితి. ఎవరి మార్చేత బైబిల్ పట్టుకుని వెళ్ళిపో చెప్పేస్తున్నావు నువ్వు అందరికీ? మాటి మాటికి ముసిగేసి ప్రార్థన చేస్తున్నావేంటి? నీ భర్తను మార్చుకోవడానికి ప్రార్థన చేయి. నీ భార్యను మార్చుకోవడానికి ముందు బయటికి వెళ్ళి ప్రసంగం చేయడం కాదు, ఇంట్లో నీ భార్య ముందు కూర్చొని ప్రసంగం చేయి. బయట ప్రసంగాలు చేయడం కాదు, లోన కూర్చొని ముసుగు ప్రార్థనలు చేయడం కాదు. చేతనైతే నీ భర్తను మార్చుకో, చేతనైతే నీ భార్యను మార్చుకో. తప్పు చేసినా సరే, తప్పు చేసిన కళంకమైన సంఘాన్ని దేవుడు మార్చుకుంటున్నాడు, మనల్ని పవిత్రులుగా చేసుకుంటున్నాడు. తప్పు చేయమని ప్రోత్సహించడం లేదు ఆయన. తప్పు జరిగిన తర్వాత ఆ తప్పు మరొకసారి జరగకుండా జాగ్రత్త పడమని చెబుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. అలా నీ భార్య నువ్వు హెచ్చరించుకో ఓ భర్త, అలా నీ భర్తను హెచ్చరించుకో ఓ భార్య. వాక్యంతో చేయలేవా నువ్వు ఆ పని? చెయ్యగలవు, కానీ నీకు కారణం కావాలి. ఏమనంటే దేవుడు చెప్పాడు కదండి. ఏం చెప్పాడు? వ్యభిచార కారణము తప్ప. బజ్జి కారణం దొరికేసింది నీకు. అలాగైతే నువ్వు ఎన్నిసార్లు వ్యభిచారివి కాలేదు నీ మనస్సులో. దేవుడిని ఎన్నిసార్లు విడిచిపెట్టారు? ఒక్కసారి వ్యభిచారం చేసినందుకే లైఫ్ లాంగ్ విడిచిపెట్టేస్తుంటే ప్రతి క్షణం నీ మనసులో వ్యభిచారం చేస్తున్నందుకు దేవుడిని కాదని ఈ లోకాన్ని కోరుకుంటున్న వ్యభిచారులు కావా మనం? ఈ లోకంతో స్నేహం చేసేవాళ్ళు వ్యభిచారులారా? ఈ లోక స్నేహము దేవునితో వైరం అంటున్నాడే. ఈ లోకాన్ని మనం కోరుకుంటున్నప్పుడు ఎన్నిసార్లు పురుషులు కానీ స్త్రీలు కానీ మనమంతా వ్యభిచారం అయినప్పుడు ఎన్నిసార్లు దేవుడు మనల్ని విడిచిపెట్టాలి చెప్పండి? కానీ ప్రతి క్షణం నిన్ను కడుగుతున్నాడు, ప్రతి క్షణం నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను స్వీకరిస్తున్నాడు. అంటే అదండి ఒక భర్తగా ఆయనకున్న గొప్ప ప్రేమ. యెషయా గ్రంథం 54:6 నీ దేవుడి మాట సెలవిచ్చుచున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషం మాత్రమే నేను విసర్జించానే, మాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రమే నీకు విముఖుడనయ్యానంతే. నిత్యము ఆయన కృపతో నీకు వాత్సల్యం చూపుతాను, రా వస్తావా? ఒక భార్యకి అయితే నువ్వు వస్తావని దేవుడు అడుగుతున్నాడు. ఒక భర్తగా తప్పు చేసినా నిన్ను క్షమించి ఆదరించి నిన్ను మార్చుకునే గొప్ప మనసు తండ్రి అయిన దేవుడుకున్నప్పుడు నీలో ఎందుకు లేదా మనసు? ఒక భార్యగా నీలో ఎందుకు లేదా మనసు? ఒక భర్తగా నీలో ఎందుకు లేదా మనసు? వివాహానికి ఏం కావాలట? శుభలేఖ. విడాకులకి నీకు ప్రేమ లేక, విడిపోతున్నావు, నీకు ప్రేమ లేక. ప్రేమ లేక విడిచిపెట్టాలి అనుకున్నావు. ఇర్మియా గ్రంథం 3:22 చూడండి ప్రియులారా. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసం నేను బాగు చేసేదను. నీవే మా దేవుడు ఒక యెహోవావు,
నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. నీ తండ్రి దగ్గరికి రావడానికి, విడిచిపెట్టిన నీ భర్త దగ్గరికి రావడానికి ఏంటి నీకు చిన్న చూపు? నాకు ముఖం చెల్లటం లేదండి ఆయన దగ్గర రావడానికి. ఏ మొహం పెట్టుకుని వెళ్ళు? నీ మొహం పెట్టుకుని వెళ్ళు. ఇంకో మొహం పెట్టుకుని వెళ్ళడం ఎందుకు? ఏ మొహంతో కాపురం చేసావు, ఏ మొహంతో తాళి కట్టించుకున్నావు, ఏ మొహంతో ఆయనకి పిల్లలు కన్నావు, అదే మొహంతో వెళ్ళు. తప్పించుకోవడానికి లేనిపోని కుంటి సాకులు చెప్పి నువ్వు లోకం దృష్టిలో నువ్వు గొప్పవాడు అవుతావేమో, గొప్పదనం అవుతావేమో, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎన్నికకు రావు. నీకు నువ్వు బోధించుకోవడం చేత కానీ నువ్వు నేరస్తులుగా చేసి ఎవరి కాలంలో విసర్జించిన నీ భార్యను, నీ బిడ్డలకు అన్యాయం చేస్తున్నావు, నీ భార్యకు అన్యాయం చేస్తున్నావు, నీ భర్తకు అన్యాయం చేస్తున్నావు. యెహోవా అంటున్నాడు. అందుకే మలాకీలో ఏమంటున్నాడంటే, ఇందాక మనం చదువుకున్న మాట, యవ్వన కాలమందు ఒకవేళ నువ్వు విడిచిపెడుతా భార్యను పరిత్యజించుట. మలాకీ 2:16 నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనస్సులు కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుండుడి. దేవుడు అంటున్నాడు, నీ తండ్రి నీతో చెబుతున్నాడు. మొట్టమొదటిసారిగా ఏదైనా తోటలో పెళ్లి చేసిన నీ ఆది తల్లిదండ్రులకు పెళ్లి చేసిన అదే తండ్రి, అదే యెహోవా నీతో చెబుతున్న మాట. స్వీకరించలేవా? నీ భార్యను, నీ భర్తను నువ్వు స్వీకరించలేవా? ఎందుకు వాళ్ళని అపవిత్రులుగా చేస్తున్నావు? ఎందుకు వాళ్ళు ఎవరికి చెందకుండా చేస్తున్నావు? ఏమిటి నిజంగా పసి మనస్సుల్లో ఏమిటి విడిపోదామని చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకొని విడిపోతున్నారే కానీ నిజంగా ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఎవరు కావాలి అంటే, నాకు అమ్మ కావాలి, నాన్న కావాలి. ఎందుకంటే నాన్న ప్రేమను అనుభవించారు, తల్లి ప్రేమను అనుభవించారు. వాళ్ళు ఎవరి ప్రేమ వద్దనుకోగలరు చెప్పండి? నాకు అమ్మ కావాలి, నాన్న లేకపోయినా పర్లేదని ఏ కుమారుడు, ఏ కుమార్తె చెప్పగలరు చెప్పండి? మాకు తల్లి ప్రేమ ఉంటే చాలు, తండ్రి ప్రేమ లేకపోయినా పర్లేదని ఏ కుమార్తె, ఏ కుమారుడు అనగలరు చెప్పండి? అనలేరు. తల్లిని ఎంతగా ప్రేమిస్తున్నారో తండ్రిని కూడా అంతే ప్రేమిస్తున్నారు పిల్లలు. వీళ్ళు కలుషితమైపోయి తండ్రి మీద ఇన్ని మాటలు చెబుతుందండి. ఒక భార్య కూర్చోబెట్టుకుని, రే మీ నాన్న చాలా చెడ్డోడురా, చిన్ననాటి నుంచి విషపు చుక్కలు మదిలో వేసి తండ్రి మీద ఉన్న మనసును విరిచేవాళ్ళు, అలాగే తల్లి మీద మనసును విరిచేవాళ్ళు. వద్దు, విరవకండి, చేతనైతే కలపండి. ఇద్దరు విడిపోతున్న వాళ్ళు కలపండి. ఇద్దరు విడిపోవాలనుకుంటున్న వాళ్ళని చూచి బాధపడండారా. విడిపోవాలని కోరుకోకండి, కలపండి. దేవుడు అదే అంటున్నాడు, మీరు విడిపోవడం నాకు ఇష్టం ఉండదు. నువ్వు నిజంగా పెళ్లి చేసుకోవాలంత వరకు కూడా వివాహం చేసుకోవద్దు. పెళ్లి చేసి తాళి కట్టావా, విడుదల కోరొద్దు అంటున్నాడు. దేనికి కావాలి విడుదల? నీకు విడిపోతావా? విడాకులని విడుదల కావాలా? నీకు విడాకులని విడుదల కావాలా? నేనెవ్వరు నీకు విడుదల, నేను నీకు విడుదల ఇవ్వను అంటున్నాడు. కనుక ప్రియులారా, ఆలోచించండి. ఏమండి, మొదటి శతాబ్దంలో అనేక మంది దేవుని కొరకు తమ జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు. వివాహం జరిగిందండి, పేతురుకి వివాహం జరగలేదా? అపోస్తలులకు వివాహం జరగలేదా? కానీ భార్యలు కలిగిన వాళ్ళు కూడా భార్యలు లేనట్టుగా ఉన్నారు. అలాగని వాళ్ళు మంచి చెడ్డలు చూడలేకని కాదు, విశ్వాసరాలను భార్యను వెంట పెట్టుకుని వెళ్ళాడండి పేతురు. తక్కిన అపోస్తలు విశ్వాసరాలు భార్యలు వెంట పెట్టుకుని తిరిగారండి, సేవలో ముందుకు వెళ్ళారండి. మరి మీరెందుకు వెళ్ళలేకపోతున్నారు? మీరెందుకు మీ భార్య భర్తలుగా సఖ్యతగా ఉండలేకపోతున్నారు? ఉండండి, ఒక్కటిగా ఉండండి. విడిపోవడానికి ఇష్టపడకండి. అది లోకం, మీ తాలూకా బంధువర్గం, మీ తాలూకా తల్లిదండ్రులు ఇష్టపడినా అది దేవుడికి నచ్చని క్రియ. ఒకసారి మీరిద్దరూ ఒకటైన తర్వాత ఏ కారణం చేత విడిపోవాలనుకుంటున్నారు చెప్పండి? అది విడిపోవద్దు. అలా విడిపోవడం నాకు ఇష్టం లేదు. మనుష్యులు వేరుపరచకూడదు అంటున్నాడు. చూడండి, దేవుడు జతపరిచిన వారిని దేవుడు జతపరిచాడు, ఒక్కటి చేశాడు. ఏకదేహం మీరిద్దరు. ఒకసారి కలిసిన తరువాత మీరిద్దరు ఇద్దరు కారు, ఒక్కరే అంటున్నాడు. ఒక్కటిగా కలిసిన తరువాత ఎలాగూ మీరు ఒకరిలో నుంచి ఇద్దరిని చేయగలరు చెప్పండి? నిన్ను పంచుకొని పుట్టిందే నీ బిడ్డ, నిన్ను పంచుకొని పుట్టిందే నీ కుమారుడు, నీ కుమార్తె. ఎలా వాళ్ళని కాదనుకొని నువ్వు ఉండగలుగుతున్నాయి? చాలామంది చూసారండి, తండ్రులు కానీ తల్లులు కానీ ఏమిటి పిల్లలకు దూరమైన ఎంత ఆనందంగా బ్రతుకుతున్నారంటే, ఎంత నిమ్మడంగా బ్రతుకుతున్నారంటే, నీ ప్రతిరూపాన్ని ఇచ్చేవే వాళ్ళకి. వాళ్ళు చూడకుండా నువ్వు ఎలా బ్రతకగలుగుతున్నావు? నీ అంశాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళు, నీ రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళు ఎలా నువ్వు ఉండగలుగుతున్నావు వాళ్ళని విడిచిపెట్టి? దేవుడే ఒక్క క్షణం కూడా తన పిల్లలైన వాళ్ళు విడిచిపెట్టి ఉండలేకపోతున్నాడే, కానీ మనం ఉండడానికి ఎంత సిద్ధపడుతున్నాం? ఆ రోజు వాళ్ళు సేవ చేశారు, ఆ సేవలో భార్యను కాదనుకోలేదు. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా ఉన్నారు, అంతేగాని పుట్టింటికి పంపించలేదు ఎవరిని. తమ కలిగిన తమది కాదన్నట్టుగా బ్రతికారు. అదండి వాళ్ళు చేసిన సేవ. ఇక పౌలు గారు అంటారా, ఈ గొడవ అంతా ఎందుకు?
నేను ఒంటరిగానే ఉండిపోతాను, నాకు ఎవరితోనూ సంబంధం లేదు, పెళ్లి చేసుకోవడం ఎందుకు, ఆ తర్వాత శరీర సంబంధమైన శ్రమలు కలగడం ఎందుకు, ఇబ్బందులు కలగడం ఎందుకు? దేవుడు చెప్పాడు కదా, అట్టి వారికి శరీర సంబంధమైన హింసలు కలుగుతాయి అన్నాడు కదా. కలుగుతాయి. పెళ్ళైన తర్వాత సమస్యలను ఉండక తప్పదు, కుటుంబాల మధ్య గొడవలు ఉండక తప్పదు, భార్యాభర్తల మధ్య అనుమానాలు అపార్థాలు ఉండక తప్పదు. అయినా సరే వాటన్నిటిని అధిగమించగలిగే మనస్సు నీకు రావాలి. నీ భర్తను కాపాడుకునే స్త్రీగా, నీ భార్యను కాపాడుకునే పురుషునిగా, నీవు పరలోకపు తండ్రికి విధేయుడైన కుమారుడుగా నువ్వు ఉండగలిగితే నీ వివాహం పండినట్టే. నీకు పుట్టిన గర్భఫలాలు దేవుని కొరకు బ్రతికినట్టే. బ్రతికించు, దేవుని కోసం వాళ్ళు బ్రతికించు. అలా నీవు బ్రతికించిన నాడు, అలా నీవు వాళ్ళు పెంచిన నాడు నీ వివాహం అర్థవంతమైనది. అంతేగాని పరిశుద్ధమైన వివాహం అంటున్నావే, ఆ పరిశుద్ధమైన వివాహానికి ఎందుకు కళంకాన్ని ఆపాదిస్తున్నారు చెప్పండి? వద్దు. పెళ్లి చాలా ఘనమైనది, గొప్పది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన పెళ్లికే విడాకులు ఇచ్చేస్తున్నారా? ఆ పరిశుద్ధమైన వివాహాన్ని కాదంటున్నారా? వద్దర్రా. దేవుడు జతపరిచిన వారిని, దేవుడు ఏకం చేసిన వారిని మీరు మీ స్వంత కారణాల చేత, స్వకీయ కారణాల చేత మీరు విడిచిపెట్టకండి. మీరు కఠినులైతే విడిచిపెడతారు, కానీ మీరు గొప్పవాళ్ళైతే, దేవుని లాంటి మనస్సు కలిగిన వాళ్ళు, క్రీస్తు లాంటి మనస్సు కలిగిన వారైతే నీ భర్తను రక్షించుకో, నీ భార్యను రక్షించుకో. ఏవో కారణాల చేత, తప్పుడు కారణాలను చూపించి నీ విడిచిపెట్టాలనుకోవడం గొప్ప కాదు. నీకు పుట్టిన బిడ్డలు పవిత్రులు కావాలి అనుకుంటే వాడితో సమాధానపడు, కలిసిపోండి. ఎన్నోసార్లు ఈరోజు మన భారత చట్టాలు కూడా భార్యాభర్తలు కలిసిపోవడానికి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాయి. కమాన్, ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు కేసు పెట్టుకున్నా పర్వాలేదు, మీరిద్దరు రాజీ అయిపోతారండి, కలిసి ఉండండి, మాకు అదే కావాలంటున్నాయి చట్టాలు. దేవుడు కూడా అటువంటి వ్యక్తేనండి. కలిసి బ్రతకాలను కోరుకుంటున్నాడు. ఆ కలిసి మీరు చేసే దాంపత్య జీవితంలో పుట్టే బిడ్డలు తన బిడ్డలు అనుకుంటున్నాడు, తనకు వారసులు పడుతున్నారు అనుకుంటున్నాడు. ఎన్నో ఆశలతో బ్రతుకుతున్నాడే. ఆ కన్న తండ్రి కళలను పండించండారా వివాహం చేసుకున్న మీరు, లేదా వివాహం చేసుకోవాలనుకుంటున్న వారు. చేసుకున్నారా? సంతోషం, వెరీ గుడ్. విడుదల కోరకండి. చేసుకోకుండా ఉన్నారా? చేసుకోండి, తప్పులేదు. వివాహం చేసుకున్న తప్పులేదు. కానీ ఏవో కారణాల చేత విడిపోకండి. ఇది దేవుడికి నచ్చని పని. ఓకే? హవ్వలను చేసి దేవుడే సృష్టించాడులే. ఈ భూమి మీద పిల్లలను కని దేవునికి వాలినే. నిరంతరం వాక్యం నేర్పి తన మనస్సు చెప్పాలి. ప్రతి తరానికి చెప్పాలంటే ఈ తరంలో పుట్టాలి. తల్లిదండ్రులు